చాలా కష్టపడి దీన్ని తర్వాత నుండి ప్రతిసారి బొమ్మకి నేను ఎక్కడున్నా పనిచేసినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసేటప్పుడు నిజంగా మా మనుషులు పెట్టి నేను ఇక్కడ స్టాట్యూని కడిగించుకొని దానికి ఇది చేసిన కథనాలే కానీ ఈ మధ్య కాలంలో మోహన్ రావుని పక్కన తప్పించిన తర్వాత ఇవాళ మరి కొత్త లీడర్స్ వస్తారో తప్పదు. అది నేను కూడా ఏమయ్యానంటే నాకేమీ చెప్పడం లేదు కాబట్టి, దాన్ని ఎవరు పిలవటం లేదు కాబట్టి నేను అసలు ఈ కమ్యూనిటీకి రావడం మానేసాను. ఇది ఫ్యాక్ట్. తర్వాత ఇక్కడ అంగన్వాడీ ఉంది, అంగన్వాడీ పిల్లల మీద పడుతుంది అనేది మాత్రం శుద్ధ రాంగ్. ఎందుకంటే మేము సర్పంచ్గా ఉండగా 6 అంగన్వాడీ స్కూల్స్ పెట్టాను. 2 అంగన్వాడీలు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ పొంత ఇది. ఈ పొంత మోహన్ రావు వచ్చిన తర్వాత అక్కడ ఒక నడక ఏర్పాటు. ఇది తాడేపల్లి ముసలి గారు ఇక్కడ కంకరతో రోడ్డు ఉంటే తాడేపల్లి మోహన్ రావు వచ్చి సీసీ రోడ్లు వచ్చినాయి ఈ పేటకి. ఏం చేయలేదో మీకు చెప్తాను. 60,000 లీటర్లు 30 లక్షలతోటి అక్కడ కన్స్ట్రక్ట్ చేశాను. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి 18 లక్షలు అండర్ గ్రౌండ్ వాటర్ పంపింగ్ తీసుకొచ్చాను. అదేవిధంగా ఇవాళ ప్రతి వీధికి సీసీ రోడ్లు వేసాం. ప్రతి వీధికి 2 ట్యాప్లు వేసాం. ప్రతి కార్నర్లోని లైట్లు వెలిగించాం. 29 లక్షలు పెట్టి అద్భుతమైనటువంటి పంచాయతీని నిర్మించాం. 14 లక్షలు పెట్టి డంపింగ్ యార్డ్ని కట్టాం. అన్నీ బీసీ కాలనీలు అన్నీ రోడ్లు వేసింది మోహన్ రావు హయాంలో. సూర్యచంద్ర కుమారి సర్పంచ్ ఏం చేశారని నేను చెప్తాను. అసలు మమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి ఎవరికి దమ్ములు. ఎందుకంటే యువర్ నేషనల్ అవార్డు, జాతీయ స్థాయి అవార్డు 70 సంవత్సరాల్లో జాతీయ స్థాయి అవార్డు తీసుకొచ్చినట్టు ఏకైక సర్పంచ్ ఈ రాష్ట్రంలో తాడేపల్లి మోహన్, తాడేపల్లి సూర్యచంద్ర కుమారి. దిస్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఇది ఫ్యాక్ట్. నేషనల్ అవార్డు ఏదో మాట్లాడితే అయిపోవు. కమ్యూనిటీ హాల్ గురించి ఏమిటి అసలు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫండ్స్ ఎలాగిస్తారు? తాడేపల్లి ముసలి గారి ఫండ్స్ అప్పుడు ఆయన జడ్పీ ఫండ్స్ నుండి తీసుకొచ్చారు. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయనకి ఇష్టమైనటువంటి మరి బాపిరెడ్డి గారి ముందు టీడీపీ హయాం వారు ఉండగా ఆయన మన గణపురం దగ్గర బెనర్జీ గారు నారాయణ దగ్గర నుండి ఫండ్స్ తీసుకొచ్చి ముసలయ్య గారు ఇక్కడ నిర్మాణం చేశారు. ఇవాళ కూడా మీకు తెలియనటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఫండ్స్ అనేవి ఫండ్స్ అంటే ఫండ్స్ రావు. నేను ముందు డిమాలిష్ చేసిన దాని గురించి మాట్లాడాను. దయచేసి మీరు డిమాలిష్ చేసేటప్పుడు మేము వయసులో పెద్దవాళ్ళం, అనుభవంలో పెద్దవాళ్ళం, ఇక్కడ సర్పంచ్ చేసిన వాళ్ళం. ఇవాళ మోహన్ రావుని ఎవడో అరచేతి పెట్టి సూర్యుని ఆపలేదు. అలాగే మోహన్ రావు నేను ఇవాళ ఇక్కడ నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను జాతీయ స్థాయిలో ఇండియన్ ఐకాన్గా గుర్తింపబడి సేవలకు గుర్తింపబడి మళ్ళీ నేను రాజమహేంద్రవరం 2 మినిస్టర్స్ దగ్గర ఇండియన్ ఐకాన్స్ నేషనల్ అవార్డు మళ్ళీ 2024కి మొన్న ఆగస్టులో తీసుకున్నాను. దిస్ ఈజ్ ద మోహన్. మీకు మోహన్ రావు మేధస్ ఏంటంటే నాకు కూడా వచ్చేటంటే తెలుస్తుంది. ఇవాళ మీ దగ్గర ఉంటే ఇక్కడ మీకు గంజాయి మొక్కకి తులసి మొక్కకి వ్యత్యాసం తెలియనివి అంచేత నేను మీ గురించి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దయచేసి విజ్ఞతతో ఆలోచించాను. ఒక పని చేసినప్పుడు ఆ పని నా వల్ల అవుతుందా అవదా? ఇప్పుడు నీ కెపాసిటీ ఉంది. నువ్వు ఒకటి 25 కేజీలు బరువు ఎక్కుతాడు, ఒకటి 50 కేజీలు బరువు ఎక్కుతాడు, ఒకటి 75 కేజీలు బరువు ఎక్కుతాడు. 25 కేజీలు ఓడి మీద నువ్వు 75 కేజీలు పడితే ఏం చేస్తాడు? కింద పడిపోతాడు. ఇవాళ ఇంత ప్రాంగణాన్ని మీరు డిమాలిష్ చేసేసినప్పుడు ఒక్క వ్యక్తికి నేను కట్టింది మీ అందరికంటే నేను పౌల్ గారు మారంటూ ఉన్నారు. ఎవరికి చెప్పారు? ఆనాటి నుండి అంబేద్కర్ ఎక్స్గా ఇవాళ రాష్ట్రం అంతా మోహన్ రావు అంటే అంబేద్కరే. చెప్పండి, నాంతసేపు అంబేద్కర్ గురించి ఎవరు మాట్లాడుతుంది? టేక్ ఏ ఛాలెంజ్. నో. ఎందుకంటే దిస్ ఈజ్ ద గట్స్. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనకు దేవుడు. తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే ఇవాళ మన దళితులకు జీవితాన్ని ప్రశ్నించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి నిమిషం నువ్వు తింటున్న ప్రతి మొత్తం మీద కూడా నువ్వు అంబేద్కర్ని స్మరించుకుంటూ తినాలి. అది దళితుడంటే. డియర్ ఫ్రెండ్స్, నాకు చాలా ఆవేదన ఉంది ఇవాళ. ఎందుకంటే ఇక్కడ వస్తే మా నాన్నగారు చూసిన ఆనందపడేవాడిని. ఎక్కడ చూసిన ముసలి గారి పేరు, ప్రతి స్టాట్యూ మీద ముసలి గారి పేరు. అక్కడ ప్రాంగణం ఇలాగ వస్తే ఇది ముసలి గారి ప్రాంగణం అని అందరికీ తెలుసు. ఇక్కడ ఒక రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం ఉండేటువంటి అద్భుతమైనటువంటి మరి ఇది కళాఖండం. దాన్ని చివరికి అంబేద్కర్ కళావేదిక అని దాన్ని కూడా డిస్మెంటల్ చేశారు.
అయితే దాని కారణాలు అయితే నేను అడగను. గత అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా చేయనివ్వండి, అది చేసింది మాత్రం మన దగ్గర చేతిలో డబ్బులు లేకుండా మనం ఏ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలి. సోదరి మండలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అమ్మ మీరు చక్కగా వచ్చారు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని వారికి హిందూ కోడ్ బిల్ గురించి చెప్పాను. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్, ఇవాళ స్త్రీలకి హక్కు రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ని ప్రవేశపెట్టి వారి దాని గురించి ఫైట్ చేసి ఇవాళ స్త్రీలకు కూడా సమాన హక్కు గురించి పోరాటం చేసిన ఏకైక భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమ్మ. అందుకే ఇవాళ మెంబర్ మీరు కానీ, ఇవాళ సర్పంచులు కానీ, ఇవాళ ఎస్సీలు స్త్రీలు ఇవాళ చూస్తున్నారంటే ఆ మహానుభావుడని వారికి నేను కితపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చరిత్రని విస్మరించిన వాడు చరిత్రను సృష్టించలేడు బాబాసాహెబ్ అంటాడు. మరై ఈ ఏంటి ముందు చరిత్ర తెలుసుకుంటేనే కానీ నువ్వు చరిత్రని సృష్టించలేదు. నీకు చరిత్ర తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడలేరు. నీకేం వస్తుంది మాట్లాడతారు. ఇక్కడ ముమ్మాటికి ఏ విధానంగా చేశారో కరెక్ట్ తెలియదు, కానీ డిస్పెండర్ చేయటం మాత్రం తప్పు. ఇందులో నేను వ్యక్తిగతంగా కంఠపదంగా దీనికి నేను 100 నిర్వచనాలు చెప్పగలను. నెంబర్ 1. తర్వాత జాతీయ నాయకుల్ని ఇక్కడ స్టాట్యూస్ తీసేసి పట్టుకెళ్ళి వాళ్ళు పెంట పప్పు మీద జాతీయ నాయకులు ఉంది. ఎంత షేమ్ఫుల్లో మీకు నిజంగా జాతి తల ఉంచుకునేటువంటి పరిస్థితి. మీకు ఇదైతే నిలబెట్టపోయారా ఆ స్టాట్యూస్ని? లేదా నా దుడ్లో తీసుకురండి, నా దుడ్లో నేను నిలబెట్టుకున్నాను. ఎందుకు చేశాను? పట్టుకెళ్ళి పెంట మీద పడేయటం ఇదే మన సంస్కృతి. ఇదే నీకు అంబేద్కర్కి నువ్వు ఇచ్చే గౌరవం. ఇవాళ అంబేద్కర్ గుంపు తీసుకుంటే కాదు, ఆయనకి ఇచ్చినటువంటి ఏంటది? పెంట మీద అంబేద్కర్ వాట్స్ ద ఫూలిష్ థింగ్ ఇట్ ఈస్. అసలు మనం చదువుకున్నామో చదువు లేని వాళ్ళు చేసే పనులు. నిజంగా ఇది విజ్ఞతతో చేసే పని కాదని నేను చాలా ఆవేదనతో చెప్తున్నాను మిత్రుడా. అంబేద్కర్కి నువ్వు ఆ మహానుభావుడు అంటాడు, ఒరే ఈ కుల నిర్మూలన రథాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను రా, మీకు చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి, లేదా యథాస్థానంలో ఉంచండి, లేదా అంతేగాని వెనక్కి తరలించవద్దురా, ఇది నా విన్నపంరా అని చేతులు జోడించి కన్నీళ్ళతో చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఈ జాతిని వెనక్కి తీసుకెళ్తున్నామా, ముందుకు తీసుకెళ్తున్నామా? ఇవాళ కమ్యూనిటీ హాల్ పడిపోయిందని చాలా మంచి వాతావరణం. నాకు కరెక్ట్గా కిషోర్ ఫోన్ చేశాడు. 4:30 ఫోన్ చేసి 5:30కి మీటింగ్ అండి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది కిషోర్ మీద. నేను క్యాల్కులేషన్ కిషోర్ ఏమయ్యా ఇప్పుడు చెప్తున్నాను, ఎవడ అసలు మీరు రిజిస్ట్రేషన్ అంటున్నారు. అసలు జై భీమ్ యూనియన్కి స్థాపకుడు నేను, జై భీమ్ స్లోగన్స్ క్రియేటర్ నేను. ఆనాడు సంజయరావు కూడా మాట్లాడుతుంటాడు వాళ్ళ ఆవిడ. ఇది ఆనాడు నుండి నేను ఇక్కడ పాటలు పాడుతూ గొల్లోళ్ళ పిల్లల ఛాయ్ మీద అంబేద్కర్ మీద పాటలు పాడుతూ ముసలి అర్థించాం. ఇక్కడ మేము ఎన్నో మీటింగ్స్ సినిమాలు వేసాం అంబేద్కర్. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాం. ఇవాళ అంబేద్కర్ తీసుకెళ్ళి మనం పెంట మీద పెట్టినటువంటి గొప్ప ఏదైతే ఉందో అది మనకి తెలుసు. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రభలో వచ్చినటువంటి న్యూస్ చూసినాము, విస్తుపోవటమే. పెంటపాడు ఎక్కేసిందిరా. నేను ఎందుకంటే కడుపు చించుకుంటూ కాళ్ళ మీద పడుతుంది. ఎవడు తిట్టుకుందాం? ఇక్కడ ఎవడెవడని తిట్టుకుంటుందా? ఎవరికెవడ దోషాలు ఉన్నా కూడా మనందరం ఒకటే కదా. నేను అదే దృష్టితోటి నేను ఎందుకన్నా కామ్గా ఉన్నా. పెంట మీద పెట్టినా కూడా నా అంబేద్కర్ ఇలా ఉందని నా గుండె రగిలిపోయినా కూడా నేను కామ్గా ఉండడం కారణం ఏంటంటే కడుపు చించుకుంటే ఇదే మిత్రులారా జరిగిన దాన్ని ఇంకా మనం చూసుకోవచ్చు. నేను కూడా దానికి ఏకీభవించి జరగబోయేదాన్ని గురించి ఏదైతే ఇవాళ ఆలోచిస్తున్నారో నా విశ్వాసం ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా ఎక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరగదు. ఇదే ఫ్యాక్ట్. గవర్నమెంట్ ఫండ్స్, అది కూడా ఎంపీ ఫండ్స్ కావాలి, జడ్పీ ఫండ్స్ కావాలి, ఎమ్మెల్యే ఫండ్స్. ఇంకా మరి వాళ్ళు ఎలా నమ్మారో అయితే నాకు తెలీదు. సత్యనారాయణ గారిని నమ్మారంటే నేనేం మాట్లాడలేను. దాన్ని దేర్ ఇస్ నో ఆన్సర్. నాకు బాగా తెలుసు, నాకు చాలా అటాచ్మెంట్ ఉంది సత్యనారాయణ గారు. వీళ్ళందరి దగ్గర రాకముందు నా దగ్గరికి 4 సార్లు నైట్ వచ్చాడు సత్యనారాయణ. అడగండి మోహన్ రావు రెడ్డి. అయితే మనం ఎవరి మాటలు మన మోసకారి ఇదిలో మన ఓట్లు దండుకోవటం కొరకే రాజకీయవేత్తలు మన దగ్గరికి వస్తారో. ఇదే ఏ పార్టీ కానివ్వండి, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీ అయినా సరే మనల్ని
ఈ చీపురు కట్టలాగా ఉపయోగించుకున్న తర్వాత ఈ చీపురు కట్టను తీసి బయట పడేసినట్టు పాడేస్తారు. అయితే నీ జాతి వరకు నువ్వేం చేసావు? అది ఒకటి మాత్రం ప్రశ్నించుకోవాలి. నేను కూడా నేను ప్రశ్నించుకున్నాను. ఆనాడు ముందు నాకు మెయిన్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన పంచాయతీ ఆఫీస్ ఉంది. నాకు ఆఫీస్ లేకుండా నేను పంచాయతీ ఎలా నడుపుతాను? అందుకు పంచాయతీ ఆఫీస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత దీని కొరకు ఒకసారి బాబురాజు గారిని అడుగుతుంటారు. ఆ రోజున బాబురాజు గారు ఆయనేమో టీడీపీ, నన్ను టీడీపీలోకి రమ్మని చాలా ఒత్తిడి చేశారు. ఎలాగొచ్చి ఎంత ఒత్తిడి? నన్ను టీడీపీలోకి వస్తే దీని విషయం మాట్లాడతాను. అప్పుడు నేను డైలీలో పడ్డా. నేను ఒక ఐడెంటిటీ ఉంది. అక్కడేమో మినిస్టర్ గారికి నేనంటే ప్రాణం. పైడికొండల మాణిక్యరావు గారు ప్రతిదీ నేను ఏదంటే అది ఇచ్చేశాడంతే. మోహన్ రావు ఇది అడుగుతున్నాడు, ఇచ్చేటివే. నాకేమో ఆయనతో అంత అటాచ్మెంట్ ఉంది. నేను టీడీపీలాగా వెళ్ళాలి, ఇది నా ఉంది సర్టిఫికేట్. ఇక్కడ నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోవట్లా. ఇప్పుడు నిజంగా అబద్ధం నేను చెప్తున్నాను. ముసలయ్య గారు ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే ఇది డిస్మాలిల్ చేసినప్పుడు మన ప్రజలు ఎవరైనా ఇప్పుడు వచ్చి వీళ్ళనే ఇప్పుడు వీళ్ళు మన అందరూ తప్పు పడుతున్నాం. కరెక్ట్ తప్పు ఒప్పు అయిపోయింది. ఎవరైనా వచ్చి 10 మంది ఎరా ఎందుకు పడబడుతున్నారని అడగాల్సింది ఎందుకు మనం జరిగిందా? నేను మన జనాలు నేను అప్పుడు తప్పు జరిగింది. నేను మొమ్మటికి డిస్మాంటిల్ చేయడం అనేది తప్పు. కానీ మనలో ఐక్యత, మీ అందరికీ మంచి ఆలోచన ఉంది, అద్భుతమైన ఆలోచన ఉంది. ఈ అద్భుతమైన ఆలోచనల్ని మనం తప్పు జరిగినప్పుడు ఎవడన్నా ఖండించేటువంటి ధైర్యం మనకు ఎందుకు లేదు? ఎవడు పడతాడు? ఇవాళ వాడేదో రమేష్ గారు మాట్లాడాడు, రోషన్ తోటి మాట్లాడి ఇంకొక చోటు మాట్లాడితే వాడు అప్రైజ్ చేయటం వాడికి రాలేదు. కానీ ఇండైరెక్ట్ వాడు చెప్పదలుచుకున్నదో చెప్పాడు. ఏమన్నాడు? నేను ఇల్లు కట్టాలనుకుంటే ఏముండాలి, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఇల్లు స్టార్ట్ చేయటం ఎలా పారాతాను? అని చేత మిత్రులారా, ఎవరు ఏదనుకున్నా కూడా నా దగ్గర సోదరిమణులు వచ్చినప్పుడు నా ఆలోచన చెప్తున్నాను. ఇది అందరూ ఆలోచన అని నేను అన్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ ముందు అంబేద్కర్ని ఇక్కడ చక్కటి ఈ ప్రాంగణంలో ముందు అంబేద్కర్ని స్థాపించుకోవాలి. ఒక పెద్ద మండపం కట్టి ఆయనది నిలువెత్తు విగ్రహం, అంతకంటే అద్భుతమైనటువంటి విగ్రహంతో ఇక్కడ అంబేద్కర్ని ప్రతిష్ఠించాలి. తర్వాత కమ్యూనిటీ హాలు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు జరుగుతుందని కాదు. అది ఎప్పుడు జరుగుతుందంటే మళ్ళీ జడ్పీ ఎలక్షన్స్ అయిన తర్వాత, కొత్త జడ్పీ చైర్మన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దాని ద్వారా జరగాలి తప్పితే మనందరూ చందాలు వేసుకొని చేసేటువంటి కార్యకలాపంలో ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ జరగడం కష్టం. ఇది ఎందుచేతంటే ఒక ఆలోచన కరెక్ట్ ఆలోచన చేయాలి. ఉండొచ్చు మన ఎస్టిమేషన్స్ వేరు, అనుకోవటం వేరు, ఊహ వేరు, వాస్తవం వేరు. వాస్తవం ఎప్పుడు కూడా నీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నీ ఆలోచనకి వాస్తవానికి ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది. నా గురించి నేను ఐఏఎస్ చేయాలి అనుకోవచ్చు, కానీ దానికి అనేక కారణం ఐఏఎస్ అయ్యే వరకు గ్యారెంటీ లేదు. అదేవిధంగా ప్రతిదీ నువ్వు వాస్తవం వేరు, ఇట్లా నీ ఆలోచన వేరు. ఇవాళ మనం అందరం కూర్చొని ఇక్కడ మా కమిటీ ఆలోచన కమిటీ రాదు. ఇది నా అనుభవపూర్వకం చెప్తున్న మాట, అనుభవపూర్వకం. నేను ఇవాళ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి జిల్లా ప్రెసిడెంట్ 75,000 మంది మెంబర్షిప్ ఉంటే మోహన్ రావు వెళ్తుంటే నేరాజు కొడుతారు. నా పక్కన డోర్ తీసి వాళ్ళు అక్కడ ఆడిస్తాడు. నా పక్కన వచ్చింది. ఈ ఊరిలో కూడా ఇవాటికి కూడా మోహన్ రావు వాల్యూస్ ఉంది. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్, నా అరచేతి పెట్టిన ఎవరు ఆపలేదు. ఇది నాకు తెలుసు. అని చేత పెద్దగా నేను అడ్వైజ్ ఏంటంటే ఇంకోటి బాడీని ఫామ్ చేశారు, న్యూ కమిటీ. అసలు కమిటీ అంటే ఏంటంటే అది ఎవడెవడితే కోపం వచ్చింది. కమిటీ మెంబర్స్ అందరూ చదవండి, ఇక్కడికి వచ్చారు లేదా అడగండి. వాళ్ళు ఎంతమంది కమిటీలో ఉన్నారు? ఆ కమిటీ మెంబర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. తర్వాత ఏ కమిటీ వేసినప్పుడు పెద్దలు మరి అనుభవజ్ఞులు పంపలేదా? మోహన్ రావు గారు మీ దృష్టికి రాలేదా? ఎవరు చెప్పాడు? ఏం తెలుసని ఇదా ఫామ్ చేయడం? మీరు ఇదేదో పెద్ద కనహారం కాదు. ఇది ఆఫ్టర్ 3 రోజుల్లో నేను రిజిస్టర్ చేసేస్తాను రామాలయం. 3 డేస్లో గ్యాట్ రిజిస్ట్రేషన్ 2 రోజులు చేసేస్తాను. ఆడమంటే నేను 2 రోజుల్లో రిజిస్టర్ చేసేసామండి. నేను అన్నాను, అమ్మ మీరు ముందు ఉండండి, ముందు ఈ ఎక్కడ మనం పంపెట్టడానికి నేను ఉంటాను, మిమ్మల్ని రిజిస్టర్ చేసి పడేస్తాను అన్నాను. ఏ ఫ్రెండ్స్, మీరందరూ హాజరయ్యారు కాబట్టి వాస్తవంగా జరిగేది ఏంటంటే, జరగబోయేది ఏంటంటే, దయచేసి నా విన్నపం మన యొక్క
ఆరాధ్యుడు, మన దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందు ఇక్కడ నిలబెట్టుకోవడానికి ఆ ప్రయత్నంలోనే ఉండండి. తర్వాత కమ్యూనిటీ హాల్ కొరకు తర్వాత ఆలోచించింది. ఎవడన్నా ఏమైనా చెప్పినా కూడా ఇక్కడ అంబేద్కర్ బొమ్మ చెప్తే రేపు పొద్దున్న వచ్చినప్పుడు ఇదేమో అడ్డు వచ్చేస్తుంది, మనం ఏమో అది వచ్చేస్తాయి అన్నీ చక్కగా దొరుకుతాయి, చదివచ్చు. మనం అడిగాను కాబట్టి పెద్దగా నేను వచ్చాను కాబట్టి నా ఆలోచించింది ఏంటంటే ఈ కలెక్టివ్నెస్ అందరి దగ్గర ఉండాలి. దయచేసి మేము వాట్సాప్లో పెట్టాం కాబట్టి వాట్సాప్లో కలుపుతుంది అంటారండి. వెళ్ళి వాళ్ళ ఆడబుద్ధులు చేశారు కదా, అది చెప్పడం వెళ్ళించే చెప్పండి, లేకపోతే చాటింగ్ వేయించండి, లేకపోతే మైక్ ఇచ్చి చెప్పండి. అప్పుడు 10 మందికి తెలుస్తుంది విషయం. ఇవాళ ఇది ఈ డ్యామేజ్ ఎవరు తీర్చలేదు. ఈ డ్యామేజ్ ఇంకా మనం దాన్ని 10 అనుకోని కూడా ప్రయోజనం లేదు. కాబట్టి దీన్ని ప్రస్తావనకి పక్కన పెట్టి రేపు జరగబోయే విషయం గురించి మనం అందరం మంచి ఆలోచించాలి. ఎవరి దగ్గర నుండి ఫండ్స్ వస్తాయి ఇవ్వండి. ముందు ఒక అకౌంట్ పెట్టండి. దానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ యాక్టివ్ బాడీ 9 మంది బీసీ మెంబర్లు పెట్టి ఈ పెట్టారన్నారు కదండి కమిటీ, అది కొనసాగిస్తారా కొత్తగా పెడతారు? ఇప్పుడు కొత్త బాడీ ఫామ్ చేస్తారు. చక్కగా ఇందులో యూత్ లేదు, ముద్రోడు లేదు, పెద్దోళ్ళు లేదు. మీకు మనసుకే వయసు, శరీరానికి వయసు లేదు, మనసుకే వయసు. నేను యువకుడినే, ఇప్పుడు కూడా స్టిల్ కూడా యువకుడిని. ఇవాళ మా పాలని గారు యువకుడు, మానవతలో వాళ్ళ పరిగెడు మా వీరస్వామి యువకుడు. ఆడు పొద్దున్న లేచాడు కెరీర్ గైడెన్స్కి, చచ్చ 5 గంటలు సేపు కూర్చోడు వీరస్వామి. చూడటానికే చీపురు పుల్లాం. ఎందుకు చెప్తున్నానంటే మనసుకే గారి వయసు, మరి ఈ శరీరానికి మనసులో ఆనందంగా ఉన్నంతసేపు యువకులే. అందరినీ పెట్టండి, ప్రతి ఒక్కరు ఆలోచన తీసుకోండి. ఇవాళ తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేయండి, చక్కటి కమిటీ ఏర్పాటు చేయండి. ఇంకోటి ఏంటంటే అసలైన వాళ్ళు గ్రామ సర్పంచ్ చేయండి. వాళ్ళ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరుగుతుంటే మీ తల్లిదండ్రులకు రాకపోతే శోచనీయం. మీరు చేస్తుంది అది కూడా కరెక్ట్ తెలియాలి వాళ్ళకి. మీరు వెళ్ళి అప్లై చేయటం కాదు. వాట్ ద ఫ్యాక్ట్స్ ఇస్ గోయింగ్ ఆన్, దట్స్ ద థింగ్. వాళ్ళు చేశారంటారు, మీరు ఎవరో ఏమి చేశామని ఒకసారి మనసు పెట్టి చెప్పండి. నేను 4 ఏళ్ళైంది, మేము 3 ఏళ్ళైంది, మేము ఇది చేసేసాము చెప్పండి. లేదా ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ విషయం అయితే అక్కడ నా పర్సనల్ మ్యాటర్ అడ్డొచ్చింది కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఇది ఒక్కటే చేసుకోలేకపోయింది. మిగిలినంత గ్రామం అంతా జోహార్. ఇవాళ మోహన్ రావు గారు అంటే షాల్యూట్ కొడుతున్నారు. ఎవడైనా సరే అడగండి, మీకు కూడా తెలిసింది మోహన్ రావు అంచేత దయచేసి మనకు చేరింది మంచి కార్యక్రమానికి. ఇంకోటి నేను అప్రిషియేట్ చేస్తున్నాను కమిటీని. మీరు ఏది చేసినా నా కోరిక కూడా అదే. తాడేపల్లి ముసలయ్య గారు ఆయన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఈ పేటలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ముసలయ్య గారి యొక్క అండదండలు సలహాలు అన్నీ ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఉన్నాయి. వెనక్కి వెళ్ళి చూస్తే మీ ఇంట్లో మీ పిన్నమ్మకు, మీ పెద్దమ్మకు, మీ ఆంటీకు ఉద్యోగాలు. ఆయన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతలు చేసినటువంటి ఆయన ఎప్పుడు కూడా దేని గురించి ఆశించలేదు. కేవలం నా కమ్యూనిటీ బాగుండాలని పోరాడినటువంటి కుమార్ గారు ఇంకోటి మీరు ఇవాళ సందర్భంగా చెప్పుకోవచ్చు. 18 నెలలు కారాగార శిక్ష అనుభవించినటువంటి ఏకైక దళిత లీడర్ ఈ స్టేట్లో తాడేపల్లి ముసలి. 18 నెలలు కారాగార శిక్ష వెనక కొరడ దెబ్బతిన్నాడు. ఇది ఈ భారతదేశ స్వాతంత్ర్యం ఆయన సాక్రిఫైస్ అటువంటి మహానుభావుడు మనందరూ అదృష్టం. ముఖ్యంగా ఈ వాళ్ళ ఇక్కడ పేటలో ఉన్నటువంటి ఎస్సీ పేటలో ఉన్నటువంటి ఈ వైభవం మీరు ఏ ఊరు వెళ్ళంటే ఎక్కడా లేదు. మరి అటువంటి ఈ కమ్యూనిటీ హాల్కి తప్పనిసరిగా ముసలయ్య గారు జ్ఞాపకాలకు ఉండాలని ఉంచుతారని నేను ఆశిస్తూ నా వరకు నా వంతు సహాయం నేను ఎంతైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా రేపు పొద్దున ఎమ్మెల్యే గారు నాకు చాలా బాగుంటాడు. ఇతనికి హ్యావింగ్ ఏ వెరీ గుడ్ రిలేషన్స్. అట్ ద సేమ్ టైం నాకు మినిస్టర్స్ కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. దాంతో కూడా నేను చేయగలిగింది నా ఆలోచనతోటి నేను ముందుకు వెళ్తాను. పెద్దలు ఉన్నారు, అందరూ కూడా తలుపు చేయి వేద్దాం. ముందు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక చక్కటి మండపాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ స్టాట్యూని కట్టడం ముందు ఉత్తమం. అప్పుడే ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది.
మీరందరూ నా మాటలతో ఏకీపిస్తారని. మరి నేను ఇందులో ఎవరిని దూషించడానికి రాలేదు, నేను మిస్టేక్ చేయడానికి రాలేదు. నాకు ఎవరి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ కానీ అప్పటి కానీ అసలు నాకు లేదు. నేను ఎప్పుడు ఒకేలా మాట్లాడతాను. ఆ రోజున గురువుని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడానో అయ్యే కొన్ని మాటలు నేను ఇక్కడ మాట్లాడాను. దయచేసి మంచి ఆలోచనతో మంచి మనసుతో చేయండి. నేను ఆశీర్వదించబడతాను. దాని చేత ప్రతి కుటుంబ సభ్యులు దీనికి ఆలోచన చేయండి. మరి ముందుకు వెళ్దామని. కమ్యూనిటీ హాల్ అనేది పెద్ద ప్రాజెక్టు. దానికి చాలా ఎస్టిమేషన్ మినిమం ఇక్కడ ₹1 కోటి మన చేతులు ఉంటేనే కానీ ఏమి ఒక అడుగు కూడా ముందుకు వేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రాంగణం చాలా పెద్దది. ఇక్కడ సిమెంట్ చేయడానికి మెరకే సిమెంట్ చేయడానికి చాలా లక్షల రూపాయలు. తర్వాత చుట్టూ ప్రహారీ చాలా ఉంది. దీనికి ఒకటి కాదు. ఎనీహౌ మరి మీ అందరితో కలిసి మన ఒక దళితుడిగా, ఒక అంబేద్కరిస్ట్గా నేను నా విషయాన్ని మీతో షేర్ చేసుకునేటువంటి ఈ భాగ్యం కలిగింది. వాళ్ళకి మీ అందరికీ నేను జై భీములు. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.